జర్నలిస్ట్ రాంబాబు నువ్వేనా? అవునండి. ఈ రోజు పేపర్లో నగరంలో దొంగతనంలోనే ఆర్టికల్ రాసింది నువ్వేనా? అవునండి. కూర్చో. కొట్టింది నండ్రా, నువ్వు నోర్మి. ఏం రాసావు ఒకసారి చెప్పు. నగరంలో దొంగతనాలు జరుగుతున్నాయి, దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారని రాశాను సార్. కరెక్ట్ గా చెప్పు. దొంగతనాలు జరుగుతున్నాయి, పోలీసులు పట్టించుకుంటే బాగుంటుందని రాశాను సార్. కరెక్ట్ గా చెప్పరా. దొంగతనాలు జరుగుతున్నాయి, పోలీసులు ఎందుకు పనికిరాని చేతకాని దద్దమ్మల్లా ఉన్నారు, ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని నా స్టైల్లో రాశాను సార్. వీడేవాడు? నా కొడుకు సార్. వీడు ఎప్పుడు ఏడుస్తాడు నీకు తెలుసా? బాగా ఆకలిస్తే ఎడుతాడండి, లేదా మీలాంటి వాళ్ళు ఎవరన్నా గట్టి గిల్లితే ఎడుతాడండి. వాడికి ఎప్పుడు ఆకలిస్తుందో నీకు తెలుసా? తెలీదండి. వాడిని ఎవడు గిల్లుతాడు నీకు తెలుసా? తెలీదండి. పోనీ వాడు ఎప్పుడు ఉచ్చపుస్తాడు నీకు తెలుసా? తెలీదండి. ఎప్పుడు నీ మీద ఉచ్చపుస్తుంటే అప్పగిలిగావా? చాలా కష్టం అండి. సంకలో ఉన్న కన్న కొడుకు గురించి నీకు తెలియదు. వాడు ఉచ్చపుస్తే ఆపలేవు. మేము అంతేరా. ఎక్కడు ఎవరు ఏదో చేస్తుంటే మాకేం తెలుస్తుందా? అసలు ప్రెస్టేషన్ లో ఉన్నారు. చెప్పండి వాడికి ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వస్తే. ఇప్పుడు రాత్తాను రా. దొంగలు నా కన్న కొడుకులు లాంటి వాళ్ళు వాళ్ళు వచ్చొస్తే తుడుచుకోవడం తప్ప ఏమీ చేయలేనంటున్న స్పెషల్ ఆఫీసర్ అని రాత్తాను రా. ఎవడండి వీడు? ఇంకా అర్థం కాలేదా? ఈడే స్పెషల్ ఆఫీసర్. ఆడి ముఖం చూడు ఎలాగుందో. అసలు ఈడే ఈ దొంగతనాలన్నీ చేయించాడని నా డౌట్. అది కూడా రాసేస్తాను. రాసి ముందు ఇల్లు మార్చేస్తాను, ఏం చేస్తాడో చూస్తాను. ఏదో సరదాగా అంటాం కానీ నిజంగా రాసేస్తామేంటి? ఎవరమ్మా ఇద్దరం పెడితే బాగోదురా. ఒరేయ్, అదేంట్రా సారేంటి అదో రకమైన అలౌకిక స్థితిలో ఉన్నట్టున్నాడు? ఎస్, పరిస్థితులు అలా ఉన్నాయి. ఎందుకలా? మొన్న అన్నయ్యకు ఒక అమ్మాయి కనిపించింది. గుండ్రం ఉంది. బుగ్గలు కళ్ళు బాగుండుంటాయి. బాగున్నాయి. పేరేంటో? సిరి. ఫోన్ నంబర్లు అవి ఇవి మార్చుకున్నారమ్మా? అంత సీన్ లేదు, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇంకా ఫౌండేషన్ ఎవరిదో? అన్నదే. అయితే ఈ విషయం అమ్మాయికి తెలియదన్నమాట. తెలీదు. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడో చూడరా. అవును. ఎలాగైనా ఆడవాళ్ల విషయంలో మగాళ్ళు వీకేరా. అన్న మరి వీకు మొన్నే నాకు తెలిసింది. చా, నాకు తెలుసుమా. అలా వదిలేస్తే పిచ్చోడైపోయేలా ఉన్నాడు. వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేయరా. అన్నా అన్నా ఏంట్రా, మన కారు అమ్మది రెండుపోయింది, పట్టించుకోండి నువ్వు. ఏ కార్ రా? మన కొత్త కారు అన్నా. ఓ అదా, ఓకే. మన ఇంట్లో మంచి టీవీ రిమోట్ ఉంటే పట్రా. ఎందుకు? రిమోట్ ఎంత కంప తీసి రిమోట్ ఇచ్చి కార్ తీసుకెళ్దామన్నా. మొత్తానికి మన దీప్తి సక్సెస్ఫుల్ గా సర్జరీ కంప్లీట్ చేసింది. దట్స్ కూల్. హాయ్. హాయ్. మీకోసం పేషెంట్లు వెయిటింగ్. ఓకే, బై. బై. హాయ్, దిస్ ఇస్ అఖిల్ అగైన్. హాయ్. రిమోట్ ఓకే? ఓకేనా అంటే? ఈ రిమోట్ ఓకే అంటే టీవీ తెచ్చేస్తా. ఇది ఏ టీవీ? 32 inch. నాకు పోర్టబుల్ చాలు. ఐ వాంట్ టు గివ్ యు సంథింగ్ బిగ్. ఏదో పెద్దగా చేయాలనుంది. ఏంటి పెద్దగా చేసేది? నాది నాకు ఇస్తే చాలు. అరే ఏ సిరి, 1 minute. సి అఖిల్, నాకు పెద్ద రిమోట్ వద్దు, చిన్న రిమోట్ ఇస్తే చాలు. పోర్టబుల్ టీవీలో ఏం కనపడుతుంది? యు షుడ్ వాచ్ ఇన్ అ బిగ్ టీవీ, ఓకే? నా టీవీ నాకు ఇప్పించండి సార్. అఖిల్. హలో, సిరి స్పీకింగ్. సిరి, నేను టీవీ షోరూమ్ లో ఉన్నాను. నువ్వు ఇక్కడికి వస్తే నీకు నచ్చిన టీవీ సెలెక్ట్ చేసుకోవచ్చు. బిగ్ టీవీ. నేను రాను. హాయ్. హలో సార్. డాక్టర్ గారు ఎక్కడ? పైన ఉన్నారు. థ్యాంక్ యూ. ఏమయ్యా, మా టీవీ మాకు కొనివరా? మా జీవితాలు ఇంతేనా? ఇంటికెళ్తే బోర్ కొడుతుందా బాబు? మొన్న మిస్ వాళ్ళు ప్రోగ్రామ్ మిస్, నిన్న బ్లాక్ బస్టర్ మూవీ మిస్, ఎంటీవీలో తింటది గ్రైండ్ మిస్, రకరకాల సీరియల్స్ మిస్. నేను నైట్ మిడ్ నైట్ మసాలా మిస్. అబ్బా, సారీ. హాయ్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి ఫేస్ ఎలా ఉంది? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటా. జస్ట్ బోర్న్ లైక్ దట్.
సార్ మీకోసం ఎవరు వచ్చారు సార్? హాయ్ సిరి హౌ ఆర్ యు సార్? టూ మచ్ ఫైన్. ఏంటి విషయం? ఈ రోజు నా బర్త్డే, బ్లెస్ మీ. ఓ హ్యాపీ బర్త్డే. Thank నాకు you. ముందు ఎందుకు చెప్పలేదు? రే బుక్ తీసుకురా. సిరి దిస్ ఇస్ ఫర్ యూ. బై వాట్ ఎవర్ యూ వాంట్. వద్దన్నయ్య. సిరి దిస్ ఇస్ నథింగ్. నథింగ్ కదయ్యా, నువ్వు చేసినది చాలా ఎక్కువ. మాకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నావు. మళ్ళీ డబ్బు ఎందుకయ్యా? డబ్బుదే ఉంది సార్. అలా అనుకు. డబ్బే, ఆ డబ్బే లేకపోతే నా కూతురు డాక్టర్ అయ్యేది కాదు. నేనైతే దాన్ని చదివించలేకపోయాడిని. దోచుకుంటే వస్తుంది డబ్బు, కానీ గుణాన్ని దోచుకోలేం. ఒకప్పుడు మీది 100 మందికి పెట్టిన చెయ్యి, ఈ రోజు డబ్బు లేకపోవచ్చు. బట్ ఐ రెస్పెక్ట్ యూ సార్. మీరు బాగుండాలి, చెల్లి బాగుండాలి. ఎప్పుడో 4 రోజులు నా షెడ్ లో పనిచేసినందుకు ఇంత రుణం తెచ్చుకోవాలా? సిరి తీసుకోమ్మా. నాన్నని జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్ యూ అన్నయ్య. Take care. బాయ్. సిరి ఆటోలో వచ్చావేంటి? కార్ లేదా? పెట్రోల్ అయిపోయింది. అరే రే రే కార్లో పెట్రోల్ కొట్టించు. నో మరి. మీ టీవీ వద్దు, మీ కారు వద్దు. ప్లీజ్ టేక్ యూ కీ. టీవీ ఇవ్వలేక కాదు, ఇచ్చేస్తే రోజు వచ్చి కలవలేను కదా. యు నో ఐ లైక్ యూ. అందుకని అందుకని ఇలా రోజు వస్తా. అమ్మగారున్నారా? ఉన్నారు ఉన్నారు. ఏంటి కొత్త కారులా ఉంది? కొత్త కారే, నువ్వు చేతే ముందు. ఇదిగో నాన్న కాఫీ తాగు. థ్యాంక్స్ అమ్మా. తిరుపతి మొక్కను వదిలేస్తే చిన్నప్పుడు నీకు ఇంతప్పుడు గిరిజాలు పెరిగాయి. ఖాళీగా ఉండలేక నేనే నీకు అప్పుడప్పుడు జళ్ళవి వేసేదాన్ని. మళ్ళీ ఇన్నాళ్లకు నిన్ను ఇలా చూస్తున్నాను. 2 రిబ్బన్లు ఏమైనా కొనితేనా నాన్న? అబ్బా స్టైల్ అమ్మా. స్టైల్ నాకు తెలియదేమిటి? లేకపోతే నువ్వు ఇలా పెంచుకుంటావా? ఏమండో ఆదిలక్ష్మి గారు, ఓ చిన్న న్యూస్. అమ్మాయిది కత్తిపూడి బిఎస్సి చదువుకుంది, తల్లిదండ్రులతో అక్కడే ఉంటోంది. ఒక్కతే కూతురు, 50 ఎకరాల పొలం. పెద్దన్నయ్య లాస్ ఏంజల్స్ లో సెటిల్డ్, చిన్నన్నయ్య ఇప్పుడిప్పుడే మెల్బోర్న్ లో సెటిల్ అవుతున్నాడు. మీకేమన్నా అభ్యంతరమా? అసలు వాళ్ళ అమ్మా నాన్న ఆస్తులు అమ్ముకుని లాస్ ఏంజల్స్ లో సెటిల్ అయినా, అక్కడున్నోడు పని మానేసి ఇక్కడికొచ్చి కత్తిపూడిలో సెటిల్ అయినా నాకేమీ అభ్యంతరం లేదు. అబ్బా జోక్ చేస్తారేంటండి? సంబంధం నచ్చిందా లేదా? మీకు నచ్చిందా? వాయస్ అయితే మీరే చేసుకోండి. అదేంటండి అబ్బాయి కనుకుంటుంటేను? సారీ అండి, మేం పెళ్లిళ్ళవి చేసుకోవడం మానేశాం. ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది. ఇంట్లో మనశ్శాంతిగా ఉన్నాం. ఇలా అలవాటైపోయింది. ఇప్పుడు అదెవరితో కత్తిపూడి నుంచి ఇక్కడికి వచ్చి ఇట్టా ఇట్టా ఇంట్లో ఊపుకు తిరుగుతుంటే నాకు మండుద్ది. ఇంకా సంబంధాలవి తీసుకురాకండే, మీరు దయచేయండి. అన్నా ఎరా కార్ రెడీ. ఇన్ని రోజులు అనే దగ్గర ఉండేందుకు ఒక కార్ కొని ఇచ్చాడు. దీంతో కలిపి మన దగ్గర 250 కాల్ ట్యాక్సీలు ఉన్నాయి. ఒరేయ్, ఇంట్లో 300 కార్లుంటే బాగుంటుందా? 3 పిల్లలుంటే బాగుంటుందా? హ, నేను కంటాను కదమ్మా. నువ్వు కంటే ఎంత, కనకపోతే ఎంత ఎదవా. ఆ కొబ్బరికాయ ఇవ్వు. జాగ్రత్త బాబు, జాగ్రత్త. నా రిమోట్ అది పెట్టారా? పెట్టాను సార్. ఇక్కడ పెట్టు. ఏదైనా ట్యాక్సీ వస్తే వెళదామమ్మా. ఆగోయా, ఆగు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్ళాలి సార్? మాసప్ ట్యాంక్ అయ్యా. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నాది కొత్త టీవీ. నాది కొత్త కారు సార్, మీదే బోని. వెరీ గుడ్. నా టీవీ కూడా కార్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. ఎంత తీసుకుంటావు? మీ ఇష్టం సార్, బోని బేరం. 50 రూపీస్? ఓకే సార్. 40? అదేంటి సార్? 30? అదేంటి సార్ అలా జరిపోతున్నారు? నీలాగా చెడు బతికినాను కాదు, బతికి చెట్టాన్ని. లక్షలు ఇట్లా చేత్తో ఇచ్చా. ఇలాంటి బోడి టీవీలు గిఫ్ట్లుగా పారేసా. ఏదో పొజిషన్ బేడే కూతురు సొమ్ముతో టీవీ కొన్నా కదా అని బేరం ఆడుతున్నా. సరే ఎంతో కొంత ఇవ్వండి సార్. ఆ మాట ముందే ఆడవచ్చుగా. అమ్మాయి నువ్వు వెళ్ళి కారు ఎక్కు. సరే. పట్టుకో. అలాగే సార్. జాగ్రత్త, చాలా బరువు ఉంటుంది. మీకేం పర్లేదు సార్, నేను చూసుకుంటా. జాగ్రత్త. రాయ్ 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 రాయ్. ఊపు పగిలిందా? అలాగే కింద పడే పడే. సగం పగలవటం దేనికని మొత్తం నీ చేత పగల కొట్టించా. పద లోపల పద, కొత్త టీవీ కొని పెడదు గాని. అదేంటి సార్ అంతా మీ వల్ల జరిగింది? జాగ్రత్త అని చెప్తానే ఉన్నా కదా. రాయి అన్నారు, ఏది రాయి చూపించండి. రాయి ఉందా చూసుకోమన్నా. నన్ను అంటారు, తప్పేం లేదు కొత్త సార్. టీవీ నాకు కొనివ్వాల్సిందే. నా సంగతి నీకు తెలియదు. పద పగలగొట్టింది నువ్వే కదా. కార్ కీస్ లాక్కోండి, వాడి దగ్గర కార్ కీస్ లాక్కోండి. తీసుకురండి సార్. అందరూ చూస్తారు. ఎక్కడ పెట్టు? కీ తీరా. నాన్న, కీస్ కార్లోనే ఉన్నాయి. అన్యాయం సార్, సార్, అన్యాయం సార్. సార్, మేడం మీరేం చెప్పండి మేడం. సార్ సార్ ఆగండి సార్, కొత్తగా సార్. అయ్యో వెళ్ళిపోదు సార్. మేడం మీరేం చెప్పండి మేడం. ఎరా హాస్పిటల్ రమ్మను. ఆ అమ్మాయి ఇక్కడే పనిచేస్తుందంట. వాళ్ళ బాంబేమో కార్తాలు లాక్కున్నాడు. కూతురు వచ్చి విజిటింగ్ కార్డ్ చేతిలో పెట్టి హాస్పిటల్కి రా చూసుకుందాం అంది. పేరేంటన్నావు? సిరివల్లి. సిరివల్ల? ఆ, గోడ మీద బల్లేం కాదు. వాళ్ళ బాబు మాత్రం అలాగే ఉంటాడు. సరిపో వెళ్ళెత్తుకో. హలో, ఎస్. నీ పేరు సిరివల్ల? ఏ సిరివల్ల కాదా? కాదు. దెన్కో
ఎక్స్క్యూజ్ మీ, షీస్ కమింగ్. ఈ చిన్న గుండెకి ఎంత నొప్పి వచ్చిందేంటి? ఆ అమ్మాయి డాక్టరా? యా మేడం రూమ్ ఎక్కడా? మేడమా సడన్ గా వాయిస్ మారిపోయిందేంటి? ల్యాబ్కి వెళ్ళి రిపోర్ట్స్ తీసుకురండి. అలాగే. ఎస్. సో ప్రిటీ. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ అఖిల్. డాక్టర్ సిరి. నైస్ మీటింగ్ యూ. మీరు ఎత్తని తరపున వచ్చారా? ఆహా. ఏ, నా టీవీ ఎక్కడా? నా కార్ ఎక్కడా? నేనే నీ కార్ పగలు కొట్టలా, నువ్వే నా టీవీ పగలు కొట్టావు. అసలు ఇదంతా మీ నాన్న వాళ్ళు జరిగింది. నో, చూడండి సార్. అఖిల్. సి అఖిల్, ఫస్ట్ టైం జాబ్ లో జాయిన్ అయ్యి ఫస్ట్ శాలరీతో టీవీ కొంటే పగలు కొట్టేశాడు. బట్ యు సో ప్రిటీ. ఎక్స్క్యూజ్ మీ. అన్నా ఎంత వీకెండ్ అన్నా, ఎంట్రీలో ఫోర్స్ అంత ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? షీఈ్ అ నైస్ డాక్టర్ రా. సో మావాడు చేసిన తప్పని ఫీల్ అవుతున్నారా? ఎస్. నేను కూడా అదే ఫీల్ అవుతున్నా. ఎందుకు ఫీల్ అవ్వు, నీకు మంచి సుఖంగా ఉంది కదా. నార్మల్. ఇప్పుడేం చేద్దాం? ఐ వాంట్ మై పోర్టబుల్ టీవీ బ్యాక్. మావాడు చేసిన తప్పుకి పనిష్మెంట్ గా మీకు పెద్ద టీవీ ఇద్దాం అనుకుంటున్నాం. 32 inches, 42 inches. నో 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 నో, నాది నాకు ఇస్తే చాలు. కుదరదు. మీకు పెద్ద టీవీ ఇద్దామని డిసైడ్ అయిపోయాం. అన్నా తిరిగి టీవీ ఇస్తా అంటే 5 లక్షల కారు మర్చిపోతున్నాడు. ఐ వాంట్ మై పోర్టబుల్ టీవీ బ్యాక్, దట్స్ ఆల్. కల్ మిలేంగి. కార్ నీ దగ్గరే ఉంచుకో. బట్ దిస్ ఇస్ అఖిల్. ఆర్థోపెడిషన్. సిరి వల్లి. నైస్ నేమ్. సిరి అంటే బంగారం, వల్లి అంటే? వల్లి అంటే నాకు కూడా తెలీదు. తెలియపోయినా పర్లేదు, కానీ బాగుంది. బాయ్ ప్రిటీ సిరి. బాయ్. ఐఎమ్ అఖిల్.
సోను పట్టుకురా సోను సోను చంపాడు పోలీసులకు గోలి బాది పగడబడి డోంట్ స్టాప్ ద బోట్ బోట్ ఆపదు ఫ్రెండ్ చలో दूर आ रहा है क्या कर शफी शफी क्या हो रहा है షఫీ 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 చచ్చిపోయాడు వాటి గురించి మర్చిపో పగడబడి డాక్యుమెంట్స్ అక్కడ నా దగ్గర ఉన్నాయి ఓకే అవి తీసుకుని నేను చెప్పిన ప్లేస్కి వచ్చాయి ఓకే ఓకే सुनो चारों तरफ पुलिस है सरेंडर योरसेल्फ अपने आप हवाले कर दो मारने की कोशिश मत करो सुनो अपने आप हवाले कर दो గివ్ మీ ద రివాల్వర్ డైమండ్స్ ఎక్కడ సిరి అక్కడ ముందు డైమండ్స్ చూపించు సిరి ఎక్కడ చెప్పకపోతే ఇవ్వవా ఇవ్వకపోవడమే కాదు ఇక్కడి నుంచి ఒక్కడు బయటకు వెళ్ళడు ఏంట్రా నీ పొగరు సిరి అరంబోల్ ఓల్డ్ గెస్ట్ హౌస్ లో ఉంది देख तेरे को बताऊंगा रे बोल भाई दानी पाती పెట్టండి రా బతికుండే కదా దాన్ని పాతేయండి उसको जिंदा जमीन के अंदर डाल दो मार डालो ఏం చేస్తావురా ఇప్పుడు साला ఒక్కడి ఉన్నావు तू समझता क्या है क्या कर लेगा तू तेरे हाथ टांग सब काट डालूंगा नस नस निकाल डालूंगा अंदर से मैं समझे बे ఏం చేయగలరా నువ్వు బయటికి ఎడగలవా దాన్ని కాపాడగలవా నేను నీకన్నా నీచకమైన కుత్తేగాండ్రా వాటిని వదిలేయ్ సోను అరంబోల్ ఓల్డ్ గెస్ట్ హౌస్ లో సిరి ఉంది గో అఖిల్ సిరి నేను తీసుకొస్తాను కానీ నా చెల్లెల్ని చంపిన ఏ కొడుకుని వదలదు వాడు ఇంకా బతికే ఉన్నాడా అనవసరంగా మేమెందుకు చేస్తావురా నీ అప్ప వాడు సిరిని కాపాడతాడా సిరి బతుకుతుందా నేను బతుకుతానా ఇదంతా అనవసరం నాకు వీడి ప్రాణాలు కావాలి ఆకి కసం దమ్ముంటే వీడిని తీసుకెళ్ళండి రండ్రా వాటిని పట్టుకోండి డైమండ్స్ లాక్కోండి అంతా సరేకో सुनो लड़की का फोन लेना देखेंगे क्या बात करेंगे సిరి ఎక్కడున్నావు ఇదే ప్లేస్ నాకు తెలియడం లేదు నువ్వేం భయపడద్దు నేను వస్తున్నాను
రే సాలా ఎక్కడికి వెళ్తారా రారా ఏయ్! అప్పుడు శాసాన్ని చంపారు ఇప్పుడు సిరిని చంపుతారా ఆ? ఏయ్! ఆడపిల్ల చేయికొస్తారా నెప్పెడుతుందా చచ్చిపోతాను భయం వేస్తుందా అక్కడ కాదు కోస్తాను నీ అబ్బా साबिर साला मार डालेगा तुझे मामा ये मामा क्या कर रहा तू क्यों लग गया ये तू लग जैसे नैनो प्लीज प्लीज खोलो मामा मामा नन्ही चंपదు मामा మామా 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 ప్లీజ్ నన్ను చంపొద్దు మామా 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 వీడే సార్ గ్యారంటీ ఏంటి? వీడే సార్ ఏయ్! నేను నిన్ను నమ్మలేను. నిన్న నీ గోవాలో రాబరీ జరిగింది. ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒకటి కాదు తెలియదు. దీనికి తోడు నాకు ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నోరు మూసుకుని పో. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఆ ఊర్లో ఇల్లు చేసుకోవాలి, పిల్లల స్కూల్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. నా టెన్షన్లు నాకు ఉన్నాయి. మరి నా 2 లక్షలు ఎవరు ఇస్తారండి నమస్తే ఎవడి బొమ్మ వేసావరా మీ బొమ్మే ఏదో డబ్బులు వస్తాయని డబ్బులు ఇచ్చారా లేదు సార్ వాళ్ళేమి ఇస్తారు గానీ ఇందా అయ్య బొమ్మే గోవా డేయ్, అది ఎందుకు ఇచ్చానో తెలుసా నువ్వు నా బొమ్మ వేయడం వల్ల మాకు మంచి జరిగింది ఓ నిజం తెలిసింది అందుకని బొమ్మేస్తావా నాది వాడి చెల్లిది సూపర్ వేస్తానండి స్టేషన్ లో ఏసీ చెయ్యి బాగా ప్రాక్టీస్ అయిపోయింది